విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా ఆయనకి దైవభక్తి కాస్త ఎక్కువండి. ఆయన పుట్టినరోజుకి ఏదైనా బహుమానం ఇద్దామని ప్లాన్ చేశాం. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పూజ పూర్తి చేసి హాల్లోకి రాగానే పిల్లలు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అందంగా ప్యాక్ చేసిన గిఫ్ట్ ని ఆయనకు అందించారు. ఈ ఊహించని బహుమతికి ఆనందపడ్డ ఆయన తీరా ప్యాకెట్ విప్పి లోపల ఉన్న బహుమతిని చూసి ముఖం గండు పిల్లిలా పెట్టుకున్నారు. వీణ వాయిస్తూ, పుస్తకం రాస్తూ, నాట్యం చేస్తూ ఇలా వివిధ భంగిమల్లో ఉన్న బొజ్జగనపయ్య బొమ్మల సెట్ అది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో కార్యక్రమం చూసాక చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటల్ని మీకు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కల్పన గారిని అడిగి ఆ వంటకం ఏంటో తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మా సఖులందరికీ ఈ రోజు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? సొరకాయ ఆవిరి వడలండి. సొరకాయ ఆవిరి వడలా? అవునండి. మామూలుగా సొరకాయతో కూరే వండుకుంటారు, కానీ ఫస్ట్ టైం వింటున్నాను. అవునండి, సొరకాయ ఆవిరితోటి ఉడికిస్తాం అనమాట వడలు. ఆయిల్ యూజ్ చేయము, ఆయిల్ లైట్ గా యూజ్ చేస్తాము. హెల్తీ కూడా, చాలా హెల్తీ ఫుడ్ అండి. ఓకే అండి, మరి అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. సొరకాయ తురుము, బియ్యపిండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, ఆయిల్. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, బాగుంది. ఏంటండి అది? సొరకాయ? సొరకాయ తురుము అండి. ఓకే, మామూలుగా తురిమేశారా? మామూలుగా తురిమేసాం అంతే. ఈ సొరకాయకి దీనికి వాటర్ యూజ్ చేయకూడదు, అంటే వాటర్ కప్పకూడదు. ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సొరకాయలో? వాటర్ ఉంటుంది, ప్లస్ ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి సరిపడా వేసుకోవాలన్నమాట. అంటే అవన్నీ వేసేసుకొని పిండిని అలా కలిపేసేయాలి. కొంచెం వాటర్ కూడా కలవకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సొరకాయ మనకి వాటర్ గా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు వాటర్ వేయకూడదు. అవునండి? అవునండి. నెక్స్ట్ సాల్ట్. అది దానికి తగ్గ కారం, పచ్చిమిరపకాయల పేస్ట్. ఇలా వేయకుండా పేస్ట్ అయితే తొందరగా కలిసిపోతుంది బాగా. ఓకే, అంటే ఆ పచ్చిమిర్చిలు ఇంకేమైనా వేసారా? జీలకర్ర వేసానండి అంతే. పచ్చిమిరపకాయ జీలకర్ర కలిపి మిక్సీ వేసించాను, అంటే టేస్ట్ గా కూడా ఉంటుంది. ఓకే, ఆనియన్ అండి, కొత్తిమీర, ఓకే, కరివేపాకు, ఓకే, క్యారెట్ తురుమండి. సో అన్ని వేసేసామండి. అన్ని వేసి మీకు ఇంకా బియ్యపిండి వేయలేదండి. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకొని లాస్ట్ లో బియ్యపిండి వేస్తే అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఓకే, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి? జస్ట్ అన్ని రెడీ పెట్టేసుకుంటే ఒక 10 minutes లో ప్రిపేర్ అయిపోతుందండి. ఓకే, అన్ని కలిపేసాము. ఇప్పుడు బియ్యపిండి మిక్స్ చేస్తున్నాను. సో మీరు ఇంతకు ముందు చెప్పినట్టు క్వాంటిటీ ఏం లేదు, వాటర్ సరిపడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ మనం అన్ని వేసేసాం కదండి, ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసాం. అన్ని మిక్స్ చేసేసామండి. ఇప్పుడు అది కలుపుకుంటే వడలు చేసుకోవడానికి రెడీ. ఓకే, మిక్సర్ రెడీ అయిపోయినట్టు. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్ పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, రెడీ అండి. ఒక చిన్న బౌల్ ఇవ్వండి. అండ్ దానిలో కొద్దిగా ఆయిల్, అంటే చుట్టూతో అది అంటుకోవడానికి మాత్రమే అన్నమాట. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి. బిజినెస్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఓకే, ఏం పేర్లు? బాలాజీ, అన్వేష్ అండి. ఇద్దరు అబ్బాయిలే? 2 అబ్బాయిలు. ఎవరు బాగా అల్లరి చేస్తుంటారు? అబ్బాయిలే మామూలుగా అల్లరి చేస్తారండి, ఇంకిద్దరు చాలా ఎక్కువ చేస్తారు. కొట్టుకుంటుంటారా? అస్తమాను రోజు మొత్తం అదే పని. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత మనం మూత పెట్టేస్తాము. ఓ, దాని ఆవిరికి ఇదంతా ఆవిరికి ఉడికిపోతుంది. ఓహో,
ఇదిగోండి అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాను. ఓకే. ఎలా తెలుస్తుంది ఇది మనకు ఉడికిందని? ఇది ఓపెన్ చేస్తే మగ్గిపోతుందండి, చూసుకొని మళ్ళీ కావాలంటే మూత పెట్టేసుకోవచ్చు, ఓకే, కొంచెం ఉడికిందో ఉడికేదాకా లేదో. పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో 5 minutes వదిలేద్దామా? కల్పన గారు 5 minutes అయిపోయింది కదండి, అయిపోయింది. ఉడికిందో లేదో చూద్దామా? చూద్దామండి. ఓ అయిపోయిందండి. అయిపోయిందండి. భలే ఉంది కదా, అంటే ఆవిరితో ఉడికినట్టు. అవునండి, ఆవిరితో అలానే ఉడుతుంది. ఒక సైడ్ బాగా కాలుతుంది, ఒక సైడ్ ఉడుతుంది అనమాట. ఓకే ఓకే. అలా మరి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి. రెడీ అండి. ఓకే. స్మెల్ భలే వస్తుందండి కదా. అవునండి, అది సొరకాయ మొత్తం అన్ని మిక్స్ చేశారు కదా, అంతా స్మెల్ తెలుస్తుంది. తింటున్నప్పుడు కూడా బాగుంటుందండి, ఒక సైడ్ క్రిస్పీగా ఒక సైడ్ మెత్తగా. చాలా మంది సొరకాయ తినరండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే అయిపోతుంది కదా. సొరకాయ ఆవిరి వడలు రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. వేడివేడిగా సొరకాయ ఆవిరి వడలు రెడీ అయిపోయిందండి. ఇది నేను టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ ఆవిరి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, బియ్యం పిండి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నూనె. సొరకాయ ఆవిరి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సొరకాయ తురుము వేసి ఉప్పు, పచ్చిమిర్చి తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము, బియ్యం పిండి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆ వడలను వేయాలి. వడలను వేసిన తర్వాత అవి ఉడికే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి. అలా ఉడికిన వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి సొరకాయ ఆవిరి వడలు రెడీ. సొరకాయ ఆవిరి వడలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. కల్పన గారు సూపర్గా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సొరకాయ మీరు చెప్తే గానీ ఎవరు గెస్ చేయలేరు, అంత టేస్టీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మీరు ఆనియన్స్ అండ్ చక్కగా కొత్తిమీర అవి వేశారు కదా, అది కూడా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఇలాగే తినేయచ్చు, దీనికి సాస్ ఏమీ అవసరం లేదు. చాలా చాలా బాగుందండి. అండ్ కల్పన గారు మా సకులందరికీ ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, కల్పన గారు చేసినటువంటి సొరకాయ ఆవిరి వడలు చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మరి మీరు కూడా మీకు వచ్చిన రుచికరమైన పసందైన వంటని మా వంటల సందడి కార్యక్రమంలో పరిచయం చేయాలనుకుంటున్నారా? మరి ఏం చేయాలో తెలుసు కదా, మాకు ఒక ఫోన్ చేయాలి. మరి మా ఫోన్ నెంబర్ 040-2355-6540కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు వచ్చిన ఒక వెరైటీ వంటకాన్ని మా వంటల సందడి కార్యక్రమం ద్వారా సకలందరికీ పరిచయం చేయండి. ఇదండి ఇవాటి వంటల సందడి. రేపటి ఎపిసోడ్లో మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు మరి, నమస్తే.